బినామీ డ్వాక్రా గ్రూపులతో ప్రజల్ని మోసం చేసిన వెలుగు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనకాపల్లి మండలం డిఆర్డీఏ పరిధిలో గల సత్యనారాయణపురం కొత్తూరు పంచాయతీల్లో వివోఏలు డ్వాక్రా గ్రూప్ సభ్యులకు తెలియకుండా బినామీ డోక్రా గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు కాజేశారు. సుమారు 30 గ్రూపులు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు కాజేశారు. దీనిపై 2023వ సంవత్సరం అక్టోబర్ నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ముద్దాయిల్ని బ్యాంక్ అధికారులు పట్టుకోలేదని బాధ్యతలు వాపోయారు. సత్యనారాయణపురం పంచాయతీలోని వివోఏగా పనిచేసిన కొండపల్లి మంగతాయరు డ్వాక్రా సభ్యులు చిరు వ్యాపారం చేసుకోవాలి, కూలి పనులు చేసుకుంటున్న వారిని ముద్రా లోన్ పేరుతో సంతకాలు చేయించుకొని ఆ లోన్ మొత్తాన్ని కాజేశారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు ఆ బ్యాంకుల్లోని అకౌంట్ లేని వారికి మీరు బ్యాంకులు అప్పు తీసుకున్నారు, అవి జమ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పుడైనా జిల్లాల కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే దీనికి సంబంధించిన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డిడి వరలక్ష్మి, ఆర్ శంకర్రావు, గంటా శ్రీరాములు మరియు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బినామీ డ్వాక్రా గ్రూపులతో కోట్లాది రూపాయలు సహాయం చేసిన బ్యాంక్ అధికారులు, వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలి. నా పేరు వరలక్ష్మి, హైదరాబాద్ జిల్లా సెక్రటరీ. గతంలో 2023 అక్టోబర్ నెలలోనేమో ఈ డ్వాక్రా కుంభకోణం అన్నది బయటపడ్డది. ఒక గ్రూప్కి వచ్చేమో 20 లక్షలు తీసుకొని ఇలాగ సత్యనారాయణపురంలోనేమో 6 గ్రూపులు ఫేక్ గ్రూపుల కింద క్రియేట్ చేసి ఒక గ్రూప్ లో నుండి 2-3 తీసి ఇంకా వేరే ఫేక్ గ్రూప్ గా క్రియేట్ చేసి అసలు అకౌంట్ బ్యాంక్ లోని అకౌంట్ లేని దాంట్లో నుండి కాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని, యూనియన్ బ్యాంక్ లోని, బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఇలాగ 4-5 బ్యాంకుల్లోని ఒక్కొక్క వ్యక్తిని ఇరికించేసి ఈ రోజు సత్యనారాయణపురంలోని దాదాపు 15 కోట్ల దగ్గరలోని తినేసి నిన్న మొన్న చూస్తే కొత్తూరులో కాడ 3 కోట్లు తినేసి పరారైపోయి ఇన్ని రోజులు అయిపోయినా కూడా మనం ఇవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ దృష్టిలో పెడితే కలెక్టర్ గారు మనకి ఏంటంటే వీటి మీద అమ్మ మీరు తినలేదు కదా, మీరు తీసుకోలేని దానికి మీరు కట్టద్దని చెప్పేమో మనకు హామీ ఇచ్చేది. ఈ రోజు చూస్తే ఏమో బ్యాంక్ నుండి నోటీసులు వస్తున్నాయి. అసలు అకౌంట్ లేని దగ్గర నుండి కూడా మనకి నోటీసులు పంపిస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు, ఇందులో బ్యాంక్ వాళ్ళు కానీ, వెలుగు సిబ్బందులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేతిలో హస్తం ఉందని ఈ రోజు పారిపోయి 6 నెలలు అవుతున్న మంగతాయారిని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోతుంది. ప్రభుత్వం ఎంత సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్నది అన్నది. బ్యాంక్ అసలు డ్వాక్రా అన్నది ఏంటంటే కూలీ నాలి చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూని పని చేసుకుంటేనే కానీ గడవలేని మనిషి ఒక వ్యక్తి 15 లక్షలు ఇలా తినేశారని చెప్పి ఈ రోజు నోటీసులు పంపిస్తే వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకున్న వాళ్ళందరూ ఈ డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కడతారని చెప్పి దీని మీద బ్యాంక్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఒక వ్యక్తిని ఏంటంటే ఒక బ్యాంకులో నుండి ఆధార్ కానీ మనకి అన్ని కూడా ఉంటే ఒక సంతకం తేడా వచ్చినా కూడా ఈ రోజు మనకి లోన్లు ఇవ్వరు. అలాంటిది 1.5 లక్షలు మనకి కొత్తూరులోని 1.5 ఇచ్చారంట ఒక మా గ్రూప్ కి. 1.5 లక్షలు ఎలాగంత నిర్లక్ష్యంగా ఎలాగిస్తున్నారో తెలియదు. కానీ ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేయాలని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ. జిల్లా కార్యవర్గ సభ్యుడిని. సత్యనారాయణపురం పంచాయతీ, కొత్తూరు పంచాయతీ, అలాగే అనకాపల్లి మండలంలో 6 పంచాయతీల్లో వెలుగు సిబ్బంది అక్రమాలకి పాల్పడ్డారు. వీరు ఫేక్ గ్రూపులను క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడమే కాదు, వీళ్ళెవరూ బ్యాంకులకు వెళ్లకుండానే అప్పుల్ని తీసుకోవడం అనేది జరిగింది. ప్రతి గ్రూపులోని కూడా మంగతయారైన ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరిని అందులో పెట్టింది. వాళ్ళ ద్వారా డబ్బులు మొత్తం డ్రా చేసింది. ఇందులో బ్యాంక్ మేనేజర్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఒక డ్వాక్రా గ్రూప్ను పెడితే ప్రారంభంలో 20,000కి మించి లోన్ ఎవరు. అటువంటిది ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 రూపాయలు, 1,90,000 రూపాయలు లోన్ ఇచ్చారు. లోన్ ఇవ్వడంతో సాధారణంగా గ్రూప్కి అయితే గ్రూప్ సభ్యులందరినీ పిలిచి మీరు అప్పు కడతారా లేదా అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో లోన్ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా జరగలేదు. ఆ గ్రూప్ నుంచి డైరెక్ట్గా 19 లక్షలు, 14 లక్షల చొప్పున మొత్తం 6 గ్రూపుల్లోంచి డబ్బులు ఆవిడ డ్రా చేసింది. మొత్తం పట్టుకొని వెళ్ళిపోయింది. దీంతోపాటు ముద్రా రుణాలు, వీళ్ళందరూ చిన్న చిరు వ్యాపారస్తులు, ఇడ్లీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ముద్రా లోన్లు వస్తాయి మీరు రండి బ్యాంక్ అని చెప్పి సంతకం పెట్టించేసి విత్డ్రా ఫారాల్లో సంతకం పెట్టించేసి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసేసుకుంది. ఇందులో ఆవిడ తప్పించుకొని ఇప్పుడు 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు, పట్టించుకోలేదు. ప్రభుత్వం యొక్క పాత్ర, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర, ఇప్పుడు ఉన్న వాళ్ళ పాత్ర, ఇందులో అధికారులు, డిఆర్డీఏ అధికారుల యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది. దీని మీద తక్షణం విచారణ జరిపించి వీళ్ళందరూ బాధితులకి న్యాయం చేయాలి. వీళ్ళకి ఈరోజు ఇతర బ్యాంకుల నుంచి లోన్లు రావట్లేదు. సివిక్ స్కోర్ని చూపించి మీరు అప్పున్నారు కాబట్టి మీకు రావట్లేదని, ఇప్పుడు అమ్మఒడి పడిన
పావలా వడ్డీ రుణమాఫీలు వచ్చినా ఏ డబ్బులు కూడా వీళ్ళకి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఏ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితులు అనేవి వీళ్ళు ఉన్నాయి. వీళ్ళు కూలి ఆడితే కొండాడలేని పరిస్థితులు. వీళ్ళని వెంటనే ఆదుకోవాలని, వీళ్ళ పేరు మీద ఉన్న అప్పులు మాఫీ చేసి ఎవరైతే మోసానికి పాల్పడ్డారో బ్యాంక్ మేనేజర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ నుంచి డబ్బులు కట్టించాలని కోరుతాం.